ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సినీ పెద్దలు కలిసి పలు అంశాలపై చర్చలు జరిపారు. ఈ భేటీ ముగిసిన తర్వాత ఒక న్యూస్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సంధ్యా థియేటర్ ఘటన గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు, జనం ఎక్కువగా వచ్చే ప్రదేశాలకు ఇలా చిన్నపిల్లలతో వచ్చే పేరెంట్స్ చాలా జాగ్రత్తలు తీసుకోవాలంటూ ఆయన పలు కామెంట్స్ చేశారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్మీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. వీరి దగ్గర సరికొత్త ఆఫర్స్ మరియు స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960 అలాగే 61. ఇందులో భాగంగా ఫ్యాన్స్ ని ఉద్దేశించి అలాగే ఈవెంట్ నిర్వాహకుల గురించి కూడా సురేష్ బాబు కామెంట్స్ చేశారు. అయితే ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అల్లు అర్జున్ ని ఉద్దేశించి సురేష్ బాబు ఈ మాటలు మాట్లాడారంటూ యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. దీంతో తాజాగా ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో సురేష్ బాబు దీనిపై క్లారిటీ ఇచ్చారు. నాకు సోషల్ మీడియాలో ఏదైనా చూడాలి అంటేనే ఇష్టం ఉండదు. పెద్దగా నేను ఫాలో అవ్వను. అయితే ఈ రోజు ఉదయం నాకు ఎవరో పంపించారు. నేను బన్నీని ఏదో అన్నట్టు. వాడిని నేను ఏదో అనడమేంటి? చిన్నప్పటి నుంచి బన్నీ నాకు తెలుసు. నా కొడుక్కి ఫ్రెండ్ వాడు. వాడి గురించి నేను ఎందుకంటాను? అలా రాశారు. నేను అన్నాను అని డైరెక్ట్గా చెప్పలేదు. మేబీ అది రాశారు. ఎందుకలా రాయడం అంటూ అసహనం వ్యక్తం చేశారు సురేష్ బాబు. ఈ వీడియోలని తాజాగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కౌంటర్లు ఇస్తున్నారు. సురేష్ బాబు అనకుండా అన్నట్టుగా పోర్ట్రే చేస్తూ పోస్టులు పెడుతున్నారని, ఇప్పటికైనా అలాంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలంటూ గడ్డి పెడుతున్నారు. ఇక అయితే నిన్నటి ఇంటర్వ్యూలో సురేష్ బాబు ఏమన్నారో ఒకసారి చూద్దాం. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన అందరికీ చాలా విషయాలు నేర్పుతుంది. ఇలాంటివి జరగాలని ఎవ్వరూ కోరుకోరు, కానీ జాగ్రత్తగా ఉండాల్సిందే. ఈ మధ్యకాలంలో సినిమా ఈవెంట్స్ చాలా గ్రాండ్ గా చేస్తున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అలా పబ్లిసిటీ ఎక్కువ అవడం వల్ల జనాలు విపరీతంగా వస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టమైపోతుంది. ఇక పిల్లలతో రద్దీగా ఉన్న ప్రాంతాలకు వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అక్కడ ఎలా ఉండాలి, ఎంత జాగ్రత్తగా ఉండాలి అనేది పిల్లలకి ముందే చెప్పాలి. మీ ఇంట్లో నువ్వు ఎగురు, డాన్స్ చేయి, ఏదైనా చేయి, కానీ బయటకు వచ్చినప్పుడు పద్ధతిగా ఉండాలి కదా. ఇవన్నీ ఇంట్లో చెప్పాలి అంటూ సురేష్ బాబు అన్నారు.